లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు పట్టుకొని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐసీసీ ఉగ్రవాదులుగా గుర్తించిన ఈ ప్రత్యేక పోలీసు బృందం ముందు వారిని అరెస్టు చేసింది. వీరంతా శ్రీలంకకు చెందిన వారిగా తెలిపింది. వీరిని ఇంటెన్సివ్ క్వశ్చనింగ్ కోసం గుజరాత్ ఏటీఎస్ అధికారులు ప్రత్యేకమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్న వీరి కదలిక పట్ల అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఉగ్రవాదులు శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్ చేరుకున్నట్టు ప్రాథమిక నిర్ధారించారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు. కొందరి నివేదికల ప్రకారం ఈ పట్టుబడిన ఐసీసీ ఉగ్రవాదులు పాకిస్తాన్ హ్యాండర్లతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఉగ్రవాదుల కదలికతో దేశంలోని అన్ని విమానాశ్రయంలో భద్రతను పెంచారు. క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం 3 ఐపీఎల్ క్రికెట్ టీంలు అహ్మదాబాద్ విమానాశ్రయానికి రాకముందే ఈ అరెస్టులు జరగడంతో క్రికెట్ అభిమానులతో పాటు చాలా మందిలో ఆందోళన నెలకొంది.